లేదు రా. అదేనా వచ్చిందా? కనపండి వెంకటేశ్వర బాగుంది. సుందర్ అది ఇందులో నువ్వు నాగాదు అవతల నుంచి పో. నువ్వు నాగా జాతీయ ఉపాధ్యక్షుడు
सर्वस्यदित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति यजमानस्य देवी भूदेव समेत लक्ष्मी वेङ्कटेश्वर स्वामी देवता सम्पूर्णानुग्रहारोग्यैश्वर्याभिवृद्धिरस्तु यजमानस्य उन्नतोन्नत सर्वतोमुख अभिवृद्धिरस्तु शुभं शुभमस्तु ढकल्पमानं 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 మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఈ దినం రాష్ట్ర కమిటీ అదేవిధంగా జాతీయ కమిటీ ప్రకటించడం జరిగింది. దాంట్లో మేము ఊహించని విధంగా నాకు జాతీయ కమిటీలో ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. కార్యకర్తలకు నిజంగా న్యాయం జరిగింది అనేదానికి నేనే నిదర్శనం. మొదటి నుంచి ఒక కార్యకర్తగా నగర కమిటీలో అయితేనేమి, జిల్లా కమిటీలో అయితేనేమి, రాష్ట్ర కమిటీలో పనిచేసి ఈ దినం జాతీయ కమిటీలో నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, పల్లా శ్రీనివాసుకి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా మా సామాజిక వర్గానికి న్యాయం చేశారు. దానికి సామాజిక వర్గం అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలుగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరూ ఊహించినట్టుగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ప్రకటించడం జరిగింది. అందులో బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, యువతకు పార్టీకి ఎవరైతే అంకిత భావంతో పనిచేసిన అటువంటి వారిని కూడా ఏరి కూర్చి ఇవాళ జాతీయ కమిటీని అలాగే రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ముందు నుంచి కూడా 82 నుంచి కూడా పార్టీలో పనిచేస్తూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ 89 నుంచి కూడా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. నా పనితనాన్ని గుర్తించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిరిగి అదే పనిని ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే రాష్ట్ర కమిటీలో అటు హరిప్రసాద్ కానీ ఇటు నాకు కానీ చోటు కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడుకు అదేవిధంగా లోకేష్ బాబు గారికి మేము కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కమిటీ అత్యున్నతమైనటువంటి కమిటీ. ఎందుకంటే రాబోయే కాలంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. వాటిలో కూడా ఆచితూచి క్యాండిడేట్లను సెలక్షన్ చేసే బరువు బాధ్యత అంతా కూడా మా మీద ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి రాబోయే 2029లో జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఇదే కమిటీ ఉంటుంది. ఆ రోజు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పేసి మేము ఘంటాపదంగా చెబుతా ఉన్నాం. ఏదేమైనా సరే 2029 ఎలక్షన్స్ కు మేము అడుగులు వేస్తూ ముందుకు పోతూ పార్టీని నిర్మాణాత్మకంగా కష్టపడి పునర్నిర్మించుకుంటూ ముందుకు పోతాము. కాబట్టి 2029లో తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేదానికి మేమంతా మా పార్టీ కార్యకర్తల మీద సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మాకు చాలా శుభదినం. ఎందుకంటే మా హరిప్రసాద్ కానీ గోవర్ధన్ రెడ్డి కానీ ఇన్నేళ్ల నుంచి పార్టీలో ఉన్నాం. మేము కూడా 83 నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాను. 95లో నేను జిల్లా పరిషత్ మెంబర్గా కూడా గెలిచాను. కొన్ని కారణాల వల్ల అప్పటి నుంచి నేను రాజకీయాలు కొంచెం మరీ యాక్టివ్గా లేకుండా ఉన్నాను. కానీ ఈరోజు మా హరిప్రసాద్కు గోవర్ధన్ రెడ్డికి ఇచ్చింది మాకు ఇచ్చినట్టుగా భావిస్తూ ఇంకా బలోపేతానికి ఈ పార్టీని బలోపేతం ఇంకా కృషి చేసి మేము పార్టీని ఇచ్చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర జాతీయ కార్యవర్గము అలాగే రాష్ట్ర కార్యవర్గము ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా కడప జిల్లాలో బాలిశెట్టి హరిప్రసాద్ గారికి జాతీయ టీడీపీ ఉపాధ్యక్ష పదవి మరియు గోవర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇవ్వడము శుభాభినందనము, హర్షించదగ్గ విషయము. ఇంకపోతే బాలిశెట్టి హరిప్రసాద్ గారు 40 ఏళ్ల నుంచి ప్రజల్లోనే ఉండి కార్యకర్తలతోనే మమేకమై ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల్లోనే ఉన్నాడు. అలాగే ఆయన అనేకమైన పదవులు, నగర అధ్యక్ష పదవి చేశాడు, తర్వాత రాష్ట్ర కార్యదర్శి పదవి చేశారు. ఇట్లా చిన్న స్థాయి నుంచి పై వరకు వచ్చి ఈ సేవలన్నిటికీ గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇవ్వడము నిజంగా అందులో బలిజ సామాజిక వర్గానికి ఇవ్వడము చాలా హర్షించదగ్గ విషయము.
కనుక మేమందరము మొదటి నుంచి పార్టీకే కష్టపడి పనిచేస్తున్నాము, ఇంకా కూడా చేస్తాము. ఆయన్ను అన్ని సామాజిక వర్గాలు ఆయన్ని అభిమానిస్తారు. కాబట్టి ఇందు మూలంగా మేమందరికీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.